నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను శాలిని. కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు చేసినటువంటి ట్వీట్స్ ఓసారి చూద్దాం. ముందుగా మనం చూసినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. I pray for a quick recovery and the best health for మమతా దీది. సో నిన్న జరిగిన సీఎం మమతా బెనర్జీ ఉన్నారు కదా, తలకు గాయం అవడంతో తను త్వరగా రికవరీ అవ్వాలని కూడా ఇక్కడ ప్రధాని మోదీ ట్వీట్ చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇక మరొక ట్వీట్ చూద్దాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాము. ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనలో తొలి అడుగు ఇది. 1,00,000 మంది మహిళల సాక్షిగా మాట ఇచ్చాను. ఆడబిడ్డల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి హైదరాబాద్ నడిబొడ్డున శిల్పారామంలో 100 స్టాల్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాను. అందుకే స్వయంగా బాధ్యత తీసుకొని ఇవాళ శిల్పారామంలో స్టాల్స్ సందర్శించాను. అతి త్వరలో 119 స్టాల్స్ లో ఆడబిడ్డలు తమ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టుకునే సౌలభ్యం రాబోతుంది. మహిళా స్వయం సహాయక సంఘాల అభ్యున్నతిలో ఇది తొలి అడుగు మాత్రమే అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేసినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా అక్కడ వెళ్ళి సందర్శించిన ఒక ఫొటోస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ఇక మరొక ట్వీట్కి మనం వెళ్దాము. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాం. వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తెచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చెప్పి మరి ఏదైతే సెకండ్ లిస్టును విడుదల చేశారో అది కూడా ఆ లిస్టుని ఇక్కడ ట్వీట్ చేసినట్టు మనం చూస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆ లిస్టుని రెండవ జాబితా లిస్టుని అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మరి తను ఒక ట్వీట్ అయితే ప్రజలకు చేసినట్టు చూస్తున్నాము. ఇక మరొక ట్వీట్ ను చూద్దాం. తమిళనాడు సీఎం స్టాలిన్ చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాం. Shocked and deeply concerned about the road accident involving Honorable Chief Minister of West Bengal, Mamata official Didi. My thoughts are with her during this difficult time and I'm wishing her a speed recovery. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము మరి సీఎం మమతా బెనర్జీకి గాయం అవడంతో ఇక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఒక ట్వీట్ చేశారు. తనకు ఆ గాయం జరిగినందుకు బాధపడుతూ అలాగే తొందరగా రికవర్ అవ్వాలని కూడా తను ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక అదేవిధంగా మరొక ట్వీట్ చూద్దాం. ఇక బీజేపీ నేత బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. Central government led by Honorable PM Shri Narendra Modi ji has announced a reduction of 2 rupees in petrol and diesel prices effective from 6 am today. From November 2021 to March 2024, the government led by Shri Narendra Modi has consistently reduced petrol and diesel prices. ఇక్కడ పెట్రోల్ కి సంబంధించి కూడా డీజిల్ కి సంబంధించి కూడా ధరలు తగ్గించిన నేపథ్యంలో ఇక్కడ బండి సంజయ్ నరేంద్ర మోదీజీ గురించి ఒక ట్వీట్ చేసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఎప్పుడు వివాదాలతో కనిపించేటువంటి రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాం. Sudden decision, I'm happy to inform that I'm contesting from Pittapuram. ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నానని చెప్పారో ఇక వెంటనే ఒక ట్వీట్ చేశారు 20 hours బ్యాక్ రామ్ గోపాల్ వర్మ. తను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. కానీ ఇంకా అధికారంగా దీనికి సంబంధించి ఎలాంటివి తెలీదు. అలాగే ఇక మరొక ట్వీట్ లోకి మనం వెళ్దాం. ఇక రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు 13 hours బ్యాక్, విషింగ్ మమతాజీ స్ట్రెంగ్త్ అండ్ వెరీ స్విఫ్ట్ రికవరీ అని. మమతా బెనర్జీకి గాయం తగలంతో చాలా మంది ప్రముఖులు కూడా ట్వీట్ చేశారు. అదే విధంగా రాహుల్ గాంధీ కూడా తను త్వరగా రికవర్ అవ్వాలని కూడా ఇక్కడ ట్వీట్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక మరొక ట్వీట్ లోకి వెళ్తే కల్వకుంట్ల కవిత చేసినటువంటి ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఫోటో మనకు కనిపిస్తుంది. దేవుడు శాసించాడు, కేసీఆర్ నిర్మించాడు అని ఒక ట్యాగ్ చూస్తున్నాం. పసిడి కాంతుల ప్రతిబింబం. యాదగిరిగుట్ట పరిసరాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షపు నీరు ఆలయ మాడ వీధులలో నిలిచిపోయింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పసిడి కాంతులతో వెలుగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిబింబం వర్షపు నీటిలో ఇలా కాంతులీనింది అని మరి ఈ ఫోటోను
ఇక్కడ ట్విట్టర్లో పెట్టి ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. అంటే ఇది కేసీఆర్ నిర్మించారు యాదాద్రి గుట్టను అన్నట్టుగా తను గుర్తు చేసేందుకు ఇక్కడ ట్వీట్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఇది ఇవాల్టి మరి కొంతమంది ప్రముఖులు చేసినటువంటి ట్వీట్స్. ఇప్పుడు కొంతమంది సినీ సెలబ్రిటీలు చేసినటువంటి ట్వీట్స్ చూద్దాం. ముందుగా మనం విజయ్ దేవరకొండ చేసినటువంటి ట్వీట్ చూద్దాం. హ్యాపీయెస్ట్ బర్త్డే టు ది ఫస్ట్ బాయ్ ఐల్ టేక్ విత్ మీ అనే ఫైట్ బ్రదర్ బాయ్ ఆనంద్ దేవరకొండ ఐ లవ్ యూ మోస్ట్ అని ఇక్కడ ఆనంద్ దేవరకొండ వాళ్ళ బ్రదర్కి ట్యాగ్ చేస్తూ వాళ్ళ బ్రదర్కి విజయ్ దేవరకొండ హ్యాపీ బర్త్డే విషెస్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఇక అదేవిధంగా మరొక ట్వీట్కి వెళ్దాం. ఇక హీరోయిన్ పూజా హెగ్డే చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాం. సో మరి మార్చి 13న తను తీసుకున్నటువంటి ఫొటోస్ ఇక్కడ షేర్ చేసినట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక మరొక ట్వీట్లోకి వెళ్దాము. ఇక దిశా పటాని చేసినటువంటి ట్వీట్ ఏందో ఒకసారి చూద్దాం. సో తను తీసుకున్నటువంటి మరి ఫోటోలు ఇక్కడ ట్వీట్లో షేర్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక అదేవిధంగా మరొక ట్వీట్లోకి వెళ్దాం. ఇక మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన చేసినటువంటి ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తున్నాము ఆస్ట్రేలియా అని చెప్పి ఇక్కడ ఒక ఫోటో షేర్ చేసినట్లు చూస్తున్నాము. అంటే తను ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉండి ఒక పిల్లి బొమ్మను పట్టుకొని తీసుకున్నటువంటి ఫోటోను మరి తన అభిమానులకు తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసినట్టు చూస్తున్నాం. ఇక ఫైనల్గా మరొక ట్వీట్ చూద్దాం. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ చూసినట్లయితే అనసూయ భరద్వాజ్ యాజ్ పోచమ్మ. ఇక ఈరోజు రజాకార్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో దానికి మరి ఇక్కడ